ఈరోజు చక్కటి పైపూత మర్దనం ఒక తైలాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. శరీరంలో వయసు పెరిగే కొద్దీ తినే ఆహారాలు మార్పు చెంది ఈ బాడీ మెకానిజం మొత్తం డ్యామేజ్గా మారిపోతుంది. ఉదాహరణ గస్స రావడం, కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు, లేస్తే నడుము నొప్పి, మల విసర్జన చేయడానికి కింద కూర్చోవడానికి మోకాళ్ళు పట్టేయడం, అర్ధరాత్రులు ఈ కండలాలు అలా బిగుసుకుపోవడం, ఎన్నో ఇట్లా చెత్త రోగాలతో ఎంతోమంది బాధపడుతూ అలా నడవలేక పడి నడాలు ఇరుగొట్టుకున్న వాళ్ళు, మెట్లెక్కలేక కిందనే కూర్చుండేవారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మోకాల నొప్పులతో సతమతమవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దానికి మనం కత్తులు పట్టుకుని మహాయుద్ధాలు చేసే అవసరము లేదు. రెండే మూలికలు, స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇంత గడకర్పూరం, ఇంతే, ఇక ఔషధమైంది. వాటికి మనం ఏమి చేయాలా చూశారుగా, కసువింద. ఎంత అద్భుతమైన మూలిక అంటే వీటి విలువలు ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. కాళ్ళు చేతులు ఎముకలు ఇరిగిన వాళ్ళకి ఈ పసురుతో వైద్యం చేస్తే ఆర్తో సమస్యలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఈ కాయలలోని గింజలు ఎండించి వేయించి దంచి పూటకు 3 ఏళ్ళ పరిమాణంలో వేడి నీళ్ళలో సేవిస్తే అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుంది. ఇక మన సబ్జెక్ట్ ఈ కీళ్లపై మోకాళ్ళ నొప్పులపై, దీని పేరు తెలియని వాడే లేడు. నల్ల బొమ్మెత్త, ఇది పైపూతక మాత్రమే. ఈ 2 ఆకులు, ఒక్కొక్క ఆకు 2 పట్టలు ముక్కలుగా కట్ చేసి నువ్వుల నూనెలు బాగా ఉడికించి ఈ తైలం పూర్తి ఉడికిన తర్వాత వడబోసుకొని ఒక గిన్నెలో భద్రపరిచి వేడిగా ఉన్నప్పుడే ఒక 10 గ్రాముల గడ్డ కర్పూరం వేసి మూత పెట్టేశామా, గుమ్మలాడే చక్కటి మర్దన తైలం మనం తయారు చేశాం. ఈ తైలాన్ని బయట ఎండలో కూర్చొని ఉదయం మొత్తం బాడీ అంతా మసాజ్ చేసుకోవచ్చు, కానీ తలకి పూయకూడదు. అలా బాడీకి అంతా మర్దనం గావించి బాగా ఎండలో ఉండి ఆ తర్వాత వేడి నీతో స్నానం చేసి ఒంటి నొప్పులన్నీ మటుమాయం. ఇదే తైలాన్ని గోరువెచ్చగా చేసి ఎక్కడ మీకు నొప్పి ఉందో, మోకాలు నొప్పులు కానీ, నడుము కానీ, ఈ మెడకు కానీ, ఈ స్వర్శనాడిలో ఉండే బ్యాక్ సైడ్ LC-L4 ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే నొప్పి ఉంటే ఈ తైలతల మర్దన చేయడం, వేడి నీళ్ళ ఒక క్లాత్ అద్ది అక్కడ కాపురం పెట్టడం, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్. ఇక ఈ మోకాళ్ళకి రోజు ఈ తైలాన్ని రాత్రి భోంచేసి పనుకుండే ముందుగా గోరువెచ్చగా చేసుకుని మోకాళ్ళకి అలా రుద్దుకుంటే పెద్దలు జన్మలో మీ మోకాలు నొప్పులు రావు. ఈ 2 మూలికలు, ఇందులో దాపరికాలు లేవు. అంతరించిపోతున్న ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ రసూల్ గురూజీ లక్ష్యం. ఏ దాపరికము లేదు. నల్ల ఉమ్మెత్త ఆకులు, కసవింద ఆకులు దంచడం, ఉంట కర్పూరం, నువ్వుల నూనె వండడం, వాడుకోవడం. పూసగుచ్చినట్టుగా చెప్తున్నా మనోళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఒక చిన్న వీడియో పెట్టాం, జాజికాయ, జాపత్రి, తాటి బెల్లం, యాలకులు, ఇది కూడా చేసుకోలేకపోతున్నారు. ఇదే తైలాలు కొంటే 100 ml 200 2 పూటలకు అయిపోతుంది. అదే మీరు చేసుకుంటే 1 కిలో స్వచ్ఛమైన నువ్వుల నూనె 700. ఈ 2 పట్టల ఆకలి తీసుకున్నారా, అద్భుతమైన మెడిసిన్ రెడీ. ఇది ఇంటర్నల్గా తీసుకోకూడదు, ఇది లోపలికి సేవించకూడదు, తలకు రాయకూడదు, గిడ్డానికి రాయకూడదు, మెడ నింగి కిందికి మీరు ఎక్కడైనా రాసుకోండి, నేను అభయం ఇస్తున్నా, ఏమి కాదు. ఎటువంటి మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, అన్ని పెయిన్ గాల్లో కలిపేస్తుంది ఈ మహాతల్లి. ప్రతి ఊర్లో కూడా ఉంటాయి ఈ మొక్కలు. ఒకవేళ ఈ నల్ల ఉమ్మెత్త దొరకకపోతే వీటి స్థానంలో తెల్లదుంటుంది. ఆ తెల్ల దాంట్లోకి మీరు జిల్లడాకులు వేసుకోవచ్చు, పండు జిల్లేడి ఆకులు. ఇది లేకపోతే, ఈ నల్ల ఉమ్మెత్త దొరకకపోతే తెల్ల పూల పూసే ఉమ్మెత్తలేకి పట్టడాకలేకి 4 పండు జిల్లడాకులు వేసుకొని మీరు ఉడకబెట్టచ్చు. ఈ యొక్క తైలాన్ని పైపూత మర్దనం గావించి చక్కగా ఆరోగ్యవంతలేదని ఆశిస్తూ రసూల్ గురూజీ నమస్కరిస్తూ జై హింద్.